మంగళగిరిలోని అంజుమన్ భూములను స్వాధీనం చేసుకునేందుకు కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని గుంటూరు నగర వైసీపీ అధ్యక్షురాలు షేక్ నూరి ఫాతిమా తెలిపారు. ఈ అంశంపై మాజీ మంత్రి అంబటి రాంబాబుతో కలిసి గుంటూరులో ఆమె మీడియాతో మాట్లాడారు. అంజుమన్ భూముల పరిరక్షణ అంశాన్ని పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్తామని, భూముల పరిరక్షణకు పార్టీ పూర్తిగా అండగా ఉంటామని ఆయన భరోసా ఇచ్చారని నూరి ఫాతిమా చెప్పారు. ఈ భూములను కాపాడుకోవడానికి పెద్ద ఎత్తున పోరాటం చేయాలని జగన్ పిలుపునిచ్చినట్లు తెలిపారు. దానికోసం మరి ఇక్కడున్న పోలీస్ అధికారుల దగ్గరికి వెళ్ళి దీనికోసం వెళ్తే, పర్మిషన్ కోసం వెళ్తే వాళ్ళని మరి ఆ రోజే సీఎం ప్రోగ్రామ్ ఉంది కాబట్టి మరి రెండూ చూసుకోవడం ఇబ్బంది అంటే దానికోసం మేము దాన్ని పోస్ట్పోన్ చేసుకొని వచ్చే నెల ఫిబ్రవరి 6వ తారీఖున మరి పోస్ట్పోన్ చేసుకున్నాం. అదే జుమ్మా నమాజ్ తర్వాత మరి ఆ రోజు నిన్న అలాగే జగన్మోహన్ రెడ్డి గారిని కూడా కలవడం జరిగింది. ఈ విషయం గురించి ఆయనకి గతంలో కూడా వివరించడం జరిగింది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు సానుకూలంగా స్పందించి ఖచ్చితంగా మైనారిటీలకు అండగా ఉంటామని చెప్పి తెలియజేశారు. ఖచ్చితంగా ఎంత దూరం వెళ్తారో, ఏ విధంగా మెడికల్ కాలేజీని మరి ఏ విధంగా మనం ఆపాము ప్రైవేటీకరణ జరగకుండా, అలాగే దీన్ని కూడా మనం కాపాడుకుందాం. ఎందుకంటే మరి ముఖ్యంగా ప్రాపర్టీ మైనారిటీలకి అలాగే అంజుమన్ సంస్థకి సంబంధించింది కాబట్టి అది కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. అదే విధంగా ఇది దాదాపుగా 2 నెలలు మనకి టైం ఉంటే ఫిబ్రవరి 18 తారీఖు దాకా మనకి టైం ఉంది. కాబట్టి 6వ తారీఖున మళ్ళీ ఈ ప్రోగ్రామ్ ని అదే విధంగా ఇంకా బాగా అంటే దాదాపుగా 4000 మందితో చేద్దామని చెప్పి సిద్ధమయ్యాము. ఇప్పటికైనా సిద్ధంగానే ఉన్నాం. కానీ అధికారుల్ని అలాగే పోలీస్ అధికారుల్ని ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు, ఎందుకంటే వాళ్ళు ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో మరి ఈ ప్రోగ్రామ్ ని 6వ తారీఖున షిఫ్ట్ చేస్తున్నాం. కావున ఈ ప్రోగ్రామ్ ని ఇంకా ప్రజల్లోకి తీసుకెళ్లి ఇంకా మనకి ఇంకొక 1 వీక్ ఉంది. ఇంకా ప్రజల్లోకి కొన్ని ఏరియాస్ లో ఇంకా దీని గురించి ఇంకా ప్రజల్లోకి తీసుకెళ్లి సంతకాల సేకరణ ఇంకా ఎక్కువ చేయించి మరి ఆ ప్రోగ్రామ్ ని విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తుంది. మంగళగిరిలో 71 ఎకరాల అరగవ మొత్తం 71.5 ఎకరాల వాక్ ప్రాపర్టీ ఎప్పటి నుంచో వాక్ ఉంది. దాన్ని కౌలు తీసుకొని మతానికి సంబంధించినటువంటి సేవా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇది పురాతన నుంచి జరుగుతూ ఉంది. దీన్ని ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఈ ప్రాపర్టీని ఎక్వైర్ చేయాలనేటువంటి ఉద్దేశానికి రావడం, చట్టబద్ధంగా ఎక్విజిషన్ నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ముస్లిం సోదరులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఒక మతపరమైనటువంటి భూమిని మత అభివృద్ధి కోసం, సేవ కోసం ఉపయోగించేటటువంటి భూమిని ప్రభుత్వం తీసుకోవడం అనేది ధర్మం కాదని, ఆల్టర్నేటివ్ ల్యాండ్స్ ఉన్నా కూడా ప్రభుత్వం ఈ వక్ఫ్ భూముల మీదకి రావడాన్ని ఎవరు అంగీకరించడం. దీన్ని ఎక్విజిషన్ నోటీస్ ఇచ్చినప్పుడు గుంటూరు జిల్లా కలెక్టర్ గారు దీని మీద అభ్యంతరాలు ఏమైనా ఉంటే వితిన్ 60 days తెలియపరచవలసిందిగా నోటీసులు పెట్టారు. అది ఇట్ ఇస్ ఎ ప్రొసీజర్. దీని మీద ముస్లిం సోదరు అందరికీ అభిప్రాయం ఉంది, వ్యతిరేకమైన అభిప్రాయం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా వారికి తోడుగా ఉన్నది. కాబట్టి మళ్ళా అంటే డిసెంబర్ 18వ తారీఖున అనుకుంటాను కలెక్టర్ గారు ఎక్విజిషన్ నోటీస్ ఇచ్చారు. మళ్ళా జనవరి, ఫిబ్రవరి 18 లోపల చట్ట ప్రకారం అభ్యంతరాలు తెలియపరచవచ్చు. దాన్ని దృష్టిలో పెట్టుకుని అభ్యంతరాలు తెలియపరచడం కోసం ఎవరో నేను లేదా పార్టీ తరపు నేను ముస్లిం పెద్దలుగా ఉన్నటువంటి మన ఫాతిమా గారు, రసూల్ గారు, అబ్దుల్ ఖాదర్ గారు, హఫీజ్ ఖాన్ గారు మేము వెళ్ళి నలుగురు ఇవ్వటం కంటే ఒక పెద్ద ఎత్తున ముస్లిం సోదరులను సమీకరించి వాళ్ళు ఎడ్యుకేట్ చేసి ఇవ్వాలని తలంచాం.
దానితో పాటు ఫాతిమా గారు ఆల్రెడీ సంతకాల సేకరణ, మీటింగ్స్ పెట్టడం ఇవన్నీ కూడా జరుగుతుంది. ఎడ్యుకేట్ టు ది ముస్లిమ్స్ ఎడ్యుకేట్ చేసే కార్యక్రమం. దాన్ని 30వ తారీఖున మేము అందరం కలిసి నిర్ణయించుకున్నాం. అయితే ఫాతిమా గారు పోలీసుల్ని కన్సల్ట్ చేస్తే 30వ తారీఖున చంద్రబాబు నాయుడు గారి ప్రోగ్రాం ఉన్నది, ఆ రోజున కష్టం అనేటువంటి మాట మాట్లాడారని తెలిసి ఇట్స్ ఓకే, మళ్ళీ 18వ తారీఖు దాకా మాకు అవకాశం ఉంది కాబట్టి సీఎం ప్రోగ్రామ్ని ఆ రోజు సీఎం ప్రోగ్రామ్ ఒకవైపున మా ఊరికి ఒకవైపున ఉంటే పోలీసులు టెన్షన్ ఫీల్ అవుతారు. వాళ్ళ బాధ ఏంటో మాకు తెలుసు, ఎందుకంటే ప్రభుత్వాలు నడిపినటువంటి వ్యక్తులం కాబట్టి మనమే పోస్ట్ పోన్ చేసుకున్నామని మేము నిర్ణయానికి రావడం జరిగింది. 6వ తారీఖున మేము దీన్ని పోస్ట్ పోన్ చేసుకుని 6వ తారీఖున యాజ్ ఇట్ ఈజ్ గా ప్రోగ్రామ్ జరుగుతుంది. ఎక్కడి నుంచి షెడ్యూల్ చేశామో దాని ప్రకారమే ఇప్పటికే నియోజకవర్గాలన్నిటికీ కూడా కబుర్లు చేశాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నాయకులను కూడా ఆహ్వానించాం. వాళ్ళందరికీ మీ ద్వారా చెబితే రీచ్ అవుతుంది రేపే కదా అనే ఉద్దేశంతో ఈ పత్రికా విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని మా నాయకులు, ముస్లిం పెద్దలు దీనిగానే భావించి, దీన్ని సమాచారంగా భావించి రేపు దయచేసి ఎవరు రావద్దు, 6వ తారీఖు మాత్రం ఇంకా పెద్ద ఎత్తున మీరు రావాలని కూడా ఈ సందర్భంగా మేము మీ ద్వారా పత్రిక ద్వారా తెలియపరిచేటటువంటి కార్యక్రమం చేస్తున్నాం. దానికోసమే ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేశామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఓకే సార్, లడ్డు పైన సిట్ రిపోర్ట్ లడ్డు పైన ఇది ఒక విచిత్రంగా అనిపించేటటువంటి అంశం, చాలా పెద్ద అంశం. రాష్ట్రంలో ఇవాళ దీని మీద ప్రతి చోట చర్చ జరుగుతున్నటువంటి అంశం. తిరుమల తిరుపతి దేవస్థానం అనేది హిందువులకు అతి పవిత్రమైనటువంటి దేవాలయాల్లో అగ్రగామిగా నిలబడేటటువంటి దేవాలయం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు వెంకటేశ్వర స్వామిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. మీరు చూశారు కదా, సిలోన్ నుంచి, మలేషియా నుంచి హిందువులు వస్తే వెంకటేశ్వర స్వామి దర్శించుకోవడం వెళ్ళరు ప్రజలందరూ కూడా. అంత పవిత్రమైన పవర్ఫుల్ గాడ్ ఈజ్ వెంకటేశ్వర స్వామి. మన అదృష్టం, ఆయన మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు. రాష్ట్రం అనేక సార్లు విడిపోయినా, మెడ్రాస్ నుంచి విడిపోయినా, తెలంగాణ నుంచి బయటకు వచ్చినా వెంకటేశ్వర స్వామి మాత్రం ఆంధ్రప్రదేశ్లో ఉండటం అనేది నిజంగా ఆంధ్రప్రదేశ్ చేసుకున్న పూర్వజన్మ సుకృతం అని భావిస్తాను నేను. అలాంటి పవిత్రమైనటువంటి దేవాలయం. దురదృష్టం, ఒకవైపున పవిత్రమైన దేవాలయం, ఒకవైపున అపవిత్రమైన రాజకీయ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. చాలా సీనియర్ మోస్ట్, ఇండియాలోనే సీనియర్ మోస్ట్. దేనికైనా అధికారం కోసం దేనికైనా తెగించేటటువంటి తత్వం కలిగినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. మ్యానిపులేటర్. అలాంటి నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో వచ్చిన తర్వాత ఇంత అన్యాయం అండి. తిరుపతి లడ్డూ ప్రసాదం మీద తప్పుడు ప్రచారం చేశాడు. ఏమని తప్పుడు ప్రచారం చేశాడు? జగన్మోహన్ రెడ్డి గారి టైంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్నప్రసాదాల్లో వాడినటువంటి నెయ్యి కలిపి అన్నాడు. కలిపి అన్నాడు, అంతవరకు పర్వాలేదు. ఇంకా మించి ఏమన్నాడు తెలియదు కదా. ఎమ్మెల్యేల సమావేశం, జంతువుల కొవ్వు, పంది కొవ్వు, పశువుల కొవ్వు కలిపినటువంటి నెయ్యిని వాడి లడ్డూ తయారు చేశారు. ఆ లడ్డూలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి భక్తులు తినేశారు ఆల్రెడీ అన్నారు. అంతేకాదు, ఇన్ని మాట అనగానే అందరూ అంటుకున్నారు, దాన్ని రాజకీయంగా పొలిటికల్ గా అంటుకున్నారు. జనసేన అధిపతి